అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్న వారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానంద లహరి, సౌందర్య లహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు. శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు. కొన్ని భుజంగ స్తోత్రములు, వారు స్పృశించని దేవతా స్వరూపం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, గణపతి, పార్వతీ పరమేశ్వరులు, శ్రీకృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, మీనాక్షి, పంచరత్నాలు, వారు స్పృశించినటువంటి దైవం లేదు. అందరు దైవాల మీద వారు స్తోత్రాలు ఇచ్చారు. స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తైతే, ఏ స్తోత్రంలోనూ కూడా వారు నేను చేస్తున్నాను ఈ స్తోత్రాన్ని అన్న భావన వచ్చేటట్టుగా వారు చెయ్యలేదు శ్లోకాలు. మీరు సంగీతంలో త్యాగరాజస్వామి వారి యొక్క కృతులను చూస్తే, త్యాగరాజస్వామి కీర్తనలలో త్యాగరాజనుత ఉంటుంది, ముద్ర అంటారు దాన్ని. త్యాగరాజనుత అంటే అదో ముద్ర. అంటే ఇది త్యాగరాజస్వామి వారి కీర్తన. మీరు త్యాగరాజనుతాని కీర్తన చేస్తే త్యాగరాజు చేత పొగడబడినవాడా అని అర్థం వస్తుంది. శంకరాచార్యుల వారు జగద్గురువుగా ఈ దేశానికి చేసిన మహోపకారం ఏమిటంటే, ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని వారు స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు రెండు మాటలను ప్రయోగించారు. నహ, మాం. సంస్కృతంలో ఈ రెండు మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి. మాం అంటే నన్ను, నహ మమ్ములను. ఎందుకు ఆ మాటలు వేశారంటే, అది శంకరాచార్య కృతమై శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం వలన లబ్ధి పొందడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు. రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎవడు చదువుకుంటాడో వాడు భగవంతుడి ముందు కూర్చుని ఆ స్తోత్రం చదివితే, లేదా భగవంతుణ్ణి ధ్యానించి ఆ శ్లోకాన్ని చదివితే, మాం అన్నప్పుడు ఆరక్షణ వాడికి కలగాలి, నహ అన్నప్పుడు ఆరక్షణ వారికి కలగాలి. అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు. ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా ఏర్పాటు చేస్తాడో అలా మన కొరకు కాలంలో ఎన్ని సంవత్సరములు దాటిపోనివ్వండి, ఎన్ని దశాబ్దములు శతాబ్దములు గడిచిపోనివ్వండి, మళ్ళీ మనం సక్రమంగా దేవతలని ఆరాధన చెయ్యడంలో స్తోత్రాన్ని చెప్పగలమో చెప్పలేమోనని మన కొరకు శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి స్తోత్రములను అందించారు. ఆ స్తోత్రములకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమా ప్రత్యేకత అంటే, ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది. జిజ్ఞాసులు ఉంటారు, అంటే అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అసలు గురువు అంటే ఎవరు తెలుసుకోవాలి, తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, లేకపోతే సాధన అన్న మాటకు అర్థం ఏమిటి, దైవము అని ఎవరిని పిలవాలి, ఇవి తెలుసుకోవాలి అనుకున్న జిజ్ఞాసుల కొరకు మనకు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. దాన్ని ప్రశ్నోత్తరమాలిక అంటారు. ప్రశ్న ఎవరో వేయలేదు శంకరాచార్యుల వారు. సాధకుని యొక్క స్థాయిలోకి ఆయన కిందకొచ్చి అయోమయావస్థలో ఉన్నటువంటి సాధకుడు జిజ్ఞాసు అయి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలు ఆయనే వేశారు. జగద్గురు స్థాయిలో కూర్చుని అయోమయావస్థకి గురి కావలసిన అవసరం లేకుండా చాలా తేలికైన మాటలతో, లఘువైన సమాధానాలతో జవాబులు ఇచ్చారు. ఇచ్చి దానికి ఆయన ఇంకొక పేరు పెట్టలేదు. శంకరులు ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టినా, ఏ పేరుతో పిలిచినా దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. శంకర వాంగ్మయమునందున్నటువంటి అద్భుతం అని ఆయన దానికి ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. మాలికకి ప్రయోజనం ఏమిటంటే ధరించడం. ధరించి వాసన చూసి పక్కన పెట్టినా ధరించి ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది. నాకు ఇప్పుడు ఈ మాల పట్టుకొచ్చారు, ఈ మాల ప్రయోజనమేమి, నా మెడలో వేయడమే. నా మెడలో వేసిన తరువాత నేను వాసన చూసి పక్కన పెడితే అది నేను స్వీకరించినట్టే, నేను అనుభవించినట్టే ఆ మాలని. అది మెడలో వేయబడుతుంది కాబట్టి దానికి మాల అని పేరు. ఆయన అన్నారు ప్రశ్నోత్తర మాలిక అంటే ఇది నువ్వు చదివి వదిలిపెట్టేది కాదు, ఇది నీ మెడలో ఉండాలి. మెడలో అంటే కంఠమునకు తగులుతుంది, కంఠగతమై ఉండాలి. ఇది మీకు ఎప్పుడూ ధారణలో ఉండాలి. ధారణలో ఉంటే గురువెవరు?
వెంటనే శంకరుడు ఏం చెప్పారో జ్ఞాపకం వస్తుంది. ఓ గురువు గారంటే ఇది. అమ్మ ఎవరు? వెంటనే గుర్తొస్తుంది. ఓ శంకరుడు ఇలా చెప్పారు. కాబట్టి దానికి ఆయన ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుంటే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి. ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుని ప్రశ్నోత్తర మాలికకి వ్యాఖ్యానం వింటే జిజ్ఞాసుకి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అయోమయం అంతా పోతుంది. ఎంత గొప్పగా పోతుందంటే అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి. వాయువు చేత కొట్టబడిన మేఘము చిదిరిపోయినట్టుగా అయోమయావస్థ అంతా పోయి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. సాధకుల ప్రయోజనము కొరకు ప్రశ్నోత్తర మాలికనిచ్చారు వారు. అలాగే అద్వైతానుభూతి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే వారి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు, అయా మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం, మీరు అవతార పరిసమాప్తి చేస్తున్నారు, ఇక ఆ తర్వాత శరీరంలో ఉండి పిలిస్తే పలకడానికి మీరుండరు, కాబట్టి మాకు సమస్తమైనటువంటి వేదాంత సారాన్ని అనుష్ఠానంలో మేము గుర్తు పెట్టుకోవలసినవి, పాటించవలసినవి లఘువుగా చెప్పండి అంటే అప్పుడు వారు అవతార పరిసమాప్తి చేసే ముందు కొన్ని మాటలు చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మ స్వనుష్ఠీయతాం. అవతారం దేనికి వచ్చిందో అవతార పరిసమాప్తి కాలమనందు ఆ మాటతో పూర్తి చేశారు. ఎందుచేత అంటే లోకంలో లౌకికంగా కూడా ఒక మర్యాద ఉంటుంది. చనిపోయే ముందు ఒక వ్యక్తి వాంగ్మూలం ఏదిస్తాడో అదే సత్యము అని. అవతార పరిసమాప్తి కాలమునందు కూడా శంకర భగవత్పాదులు తన అవతార ప్రయోజనాన్ని చెప్పారు. వేదో నిత్యమధీయతాం, వేదమును ప్రమాణముగా అంగీకరించు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యి తప్ప వేదము చెప్పనిది నీ యొక్క స్వంత ఆలోచన తీసుకొచ్చి కర్మానుష్ఠానమునందు పెట్టవద్దు అని వారు లఘువైన సమాధానములతో శిష్యులకు సందేశమిచ్చారు. ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణము ఒక్కొక్క స్థాయిలోని వారి కొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు. మోహాన్ని పోగొట్టడానికి మోహముద్గరము అని భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటూ ఇచ్చారు. అర్ధనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు చేశారు. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు? యథార్థమునకు అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందున్న వారి కొరకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నవాడికి అర్ధనారీశ్వర స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం.